మధ్య బెల్జియం వచ్చిన తర్వాత నేను ఇక్కడున్న ఒక మంచి ప్రదేశం చూసి అందరికి చూపించాలనుకుంటున్నాను. సో అంతకన్నా ముందు ఈ యూరోప్ సంబంధించిన వీడియోలు, బెల్జియం రిలేటెడ్ వీడియోలు మీకు కావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో సరే, ఇవాళ మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి పార్క్ సింక్వాంటైర్. ఈ పార్క్ సింక్వాంటైర్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ పార్క్ ఇన్ బెల్జియం. సో ఇక్కడికి రాకముందుగానే నేను ఉంటున్న ఏరియా నుంచి షుమన్ అనే ప్లేస్కి వచ్చాను. ఈ షుమన్ నుంచి మెల్లగా నడుచుకుంటూ నేను ఆ పార్క్కి అనేది చేరుకున్నాను. ఇది చూడండి, ఇదంతా కూడా షుమన్ ఏరియా. ఈ షుమన్ ఏరియా నుంచి నేను మెల్లగా నడుచుకుంటూ ఆ పార్క్ సింక్వాంటైర్, పార్క్ పేరు వచ్చేసి పార్క్ సింక్వాంటైర్. అది చాలా కష్టంగా ఉందండి పలకడానికి, ఎందుకంటే ఇక్కడ పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, ఇది పార్క్, నేను చెప్పిన పార్క్. ఇది ఎంత పెద్ద పార్క్ అంటే ఆల్మోస్ట్ 74 acres లో ఉంటుంది. మీరు గమనిస్తే ఈ పార్క్ చుట్టూ బాగా చెట్లు, మంచిగా నీట్గా, అంటే మంచి గ్రీనరీ ఉంటుంది, చెట్లు ఉంటాయి, ఆహ్లాదకరమైన లొకేషన్ ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ వస్తారు, కపుల్స్, చాలా మంది సైక్లింగ్ చేయడానికి, జాగింగ్ చేయడానికి. సో అట్లా అండ్ పిల్లల్ని వీకెండ్స్ వచ్చిందంటే పేరెంట్స్ పిల్లలందరినీ తీసుకొని వచ్చేసి వీళ్ళని ఇక్కడ పిల్లలతో కలిపి ఆల్మోస్ట్ డే అంతా ఇక్కడే వీళ్ళు స్పెండ్ చేస్తారు. అంత పెద్ద పార్క్ ఇది. సో ఇది ఎక్కడ ఉంది తెలుసా? బెల్జియంలోని బ్రజెల్స్ లో ఉంది. బ్రజెల్స్ అనేది క్యాపిటల్ ఆఫ్ బెల్జియం అన్నమాట. సో ఒక్కసారి లుక్ వేసేద్దామా ఇట్లా మొత్తం ఈ పార్క్ గురించి. లెట్స్ సీ. చూడండి, చాలా పెద్ద పార్కు, బాగా చెట్లు అన్ని కూడా చాలా బాగుంటది. అసలు ఇంత బాగా మెయింటెనెన్స్ కానీ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. సో ఇక్కడ గమనించి చూడండి, నేను ఒక ఎండ్ నుంచి వచ్చాను. సో ఈ ఎండ్ లో ఇక్కడ చూస్తే ఈ గుబురు చెట్లన్నీ చూస్తే మాత్రము చాలా చాలా అందంగా కనిపించింది. అండ్ ఇక్కడ ఏంటంటే మంచి మంచి పూల తోటలు కూడా ఉంటాయి. పూలలు అంటే అక్కడ మీరు చూస్తున్న ఏరియాలో మొత్తం పూల చెట్లు అన్నీ ఉంటాయి అన్నమాట. సో రంగురంగు పూలు ఉంటాయి. సో ఈ పార్క్ వచ్చేసి 1880లో దీన్ని స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1905లో కంప్లీట్ చేశారన్నమాట. అప్పట్లో వీళ్ళకి స్వాతంత్ర్యం వచ్చిన 50 ఏళ్ళు అయిందని చెప్పేసి అప్పుడున్న రాజు లియోపోల్డ్ వచ్చేసి ఈ పార్క్ అనే దాన్ని కట్టించాడంట. అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవడానికి వేరే పర్పస్ కోసం యూజ్ చేసేవాళ్ళు. అంటే అప్పట్లో గేమ్స్ కోసము, అండ్ ఇంకా ఏంటి మిలిటరీ పరేడ్ కోసము, అండ్ డిఫరెంట్ ఈవెంట్స్ కోసము ఈ పార్క్ అనేది యూజ్ చేసేవాళ్ళు. సో తర్వాత రాను ఈ పార్క్ ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఇప్పుడు పిక్నిక్ స్పాట్ గా అనేది చేంజ్ అనేది చేశారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఆ ఆర్క్ పేరే ఆర్క్ ట్రయంఫ్. సో అది ఎగ్జాక్ట్ గా 1905లో కంప్లీట్ చేశారనమాట. సో చూడండి, ఇక్కడ గమనిస్తే మొత్తం అప్పట్లో ఎలాగ గేమ్స్ అనేది వాళ్ళు స్టార్ట్ చేసేవాళ్ళు అనేది మీకు అప్పట్లో అక్కడ ఆల్రెడీ ముందుగానే మీకు ఇలాంటి చిన్న బోర్డ్స్ పెట్టేసి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా ఉండేది అప్పట్లో స్టార్ట్ అయినప్పుడు అనేది వాళ్ళు పిక్చర్స్ వేసి మరి మనకి చూపిస్తున్నారు అనమాట. నేను వెళ్ళినప్పుడు ఇది గమనించాను, చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు ఎలా అయితే చూస్తున్నారో ఈ ఫోటోలో సేమ్ అలానే ఉంటుంది, కానీ చాలా చేంజెస్ అనేది జరిగాయి ఇప్పటికి. సో ఇక్కడ మూడు మ్యూజియంస్ అని చెప్పాను కదా, ఆర్ట్స్ అండ్ గ్యాలరీ మ్యూజియం అనేసి, అండ్ ఆటోమొబైల్ మ్యూజియం అనేసి, అండ్ కూడా స్పేస్ రిలేటెడ్ మ్యూజియం కూడా ఉంది. సో ఈ మ్యూజియంస్ ఏంటంటే పెయిడ్ మ్యూజియంస్, ఖచ్చితంగా పే చేయాలి. కానీ దీంట్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అంటే లైక్ ఏ విధంగా ఈ
ఆటోమొబైల్ మ్యూజియం అయితే కార్ల గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ విజిట్ చేయడానికి కారణం ఏంటంటే పార్క్ మేమున్న ఏరియాకి దగ్గర అండ్ నాకు ఇక్కడికి వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. సో బ్రజల్స్లో అని చెప్తే ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఇక్కడ చాలా మంది మ్యారీడ్ కపుల్స్, చాలా మంది ఫోటోషూట్కి చాలా మంది వస్తారు. నేను చూపిస్తాను ఇప్పుడు ఒక మ్యారీడ్ కపుల్. సో వాళ్ళు ఒక ఫోటోషూట్ అనేది చేస్తున్నారు. డిఫరెంట్ ఆర్కిటెక్చరు ఇంకా బాగుంటుంది. మొత్తం ఓవరాల్గా కూడా ఎవ్రీథింగ్ అనేది చాలా బాగుంటుంది. సో క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ. సో ఈ కపుల్స్ ఫోటోషూట్ అనేది జరుగుతుంది. సో ఎందుకు, బికాజ్ బ్రజల్స్లో చాలా ఫేమస్ పార్క్ అన్నమాట. ఓకే, సో చూడండి చాలా మంది జాగింగ్కి వస్తారు, ఇట్లా సైక్లింగ్కి వస్తారు. ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ ఇది ఒక మ్యూజియం, స్పేస్ మ్యూజియం. ఆ మ్యూజియంలో మొత్తం కూడా స్పేస్ రిలేటెడ్ అంటే ఎలాంటివి అన్ని అంటే లైక్ హెలికాప్టర్ నుంచి మొత్తం ఉంటాయి. దీన్ని ఆటోమొబైల్ మ్యూజియము. సో చూడండి ఆ మ్యూజియం ముందర అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఈ కార్ అనే దాన్ని పెట్టారనమాట. సో దీనిలోకి వెళ్ళడానికి మనకు ఛార్జ్ చేస్తారు. సో చూడండి ఫియట్ 125 years కాలం అప్పట్లో ఒక మోడల్ మనం మినీ కార్లు చూసాం కదా, అప్పట్లోనే ఒక మినీ కారు అని చాలా చిన్నదండి, చూడడానికి కూడా చాలా చిన్నగా ఉంది. ఆ డిజైన్ కూడా యూనిక్ గా అనిపించింది ఫియట్ వాళ్ళది. సో ఈ ఆటోమొబైల్ సంబంధించిన వెహికల్ ఎవల్యూషన్ గురించి మొత్తం పిన్ టు పిన్ అనేది ఇందులో ఈ మ్యూజియంలోకి వెళ్తే మనం ప్రతి ఒక్క మోడల్ చూడొచ్చు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఈ పార్క్ లో చాలా ఈవెంట్స్ అనేది చేస్తారు. సో నైట్ పూట అయితే ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి, మంచి లైటింగ్ పెట్టేసి అన్ని కూడా. నేను అలా ఒక ఈవెంట్ అనేది అటెండ్ అయ్యాను. సో బెల్జియం నేషనల్ డే మొత్తం క్యాప్చర్ చేశాను. సో నెక్స్ట్ ఆ వీడియో మీకు రిలీజ్ చేస్తాను, మీరు చూడండి. ఆ వీడియోలో చాలా వర్త్ ఇట్, చాలా బాగుంటుంది. సో యూరోప్ సంబంధించిన వీడియోస్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.